హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా ఒక మంచి హారర్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన 'మంగళవారం' మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే 1986 సంవత్సరంలో ఒక ఊరిలో ఉండే బెస్ట్ ఫ్రెండ్స్ అయిన శైలు అండ్ రవిలని చూపిస్తారు. అలా రవి అండ్ శైలులు కలిసి ఒకరోజు ఫోటో దిగుతారు. అయితే ఫోటో చూసిన రవి శైలుతో "నువ్వు కళ్ళకి కాటుక పెట్టుకోకపోవడం వల్ల ఫోటోలో నువ్వు అందంగా లేవు" అంటాడు. దానికి శైలు "అవును రవి, నువ్వు చెప్పింది నిజమే, కానీ ఏం చేయమంటావు మరి? మా ఇంట్లో కాటుక అయిపోయింది. అమ్మమ్మని అడిగితే ఇంకా తీసుకురాలేదు" అని చెప్తుంది. అది విన్న రవి "నువ్వేం బాధపడకు, నీ కోసం కాటుక నేను తెచ్చాను" అని ఇస్తాడు. అది చూసిన శైలు "ఇది నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావని" అడగ్గా దానికి రవి "నిన్న రాత్రి నేను ఒంటరిగా మన ఊరి మాలచ్చమ్మ గుడిలోకి వెళ్ళి తెచ్చాను" అంటాడు. దానికి శైలు "ఒంటరిగా గుడిలోకి వెళ్ళావా, నీకు భయం వేయలేదా" అంటుంది. "నీ కళ్ళకి కాటుక ఉంటే చాలా అందంగా ఉంటావు శైలు, అందుకోసమే భయమైనా సరే వెళ్ళి తెచ్చా" అంటాడు. అలా రవి అండ్ శైలు ఇద్దరు ప్రతిరోజు కలిసి ఆడుకుంటూ చాలా హ్యాపీగా ఉంటారు. సీన్ కట్ చేస్తే ఒకరోజు శైలు ఇంటికి తన ఫాదర్ వస్తాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే శైలు అమ్మ చనిపోయాక తన ఫాదర్ మరొక పెళ్లి చేసుకుని వేరొక ఊర్లో కాపురం ఉంటారు. అప్పటి నుంచి శైలుని తన అమ్మమ్మని ప్రేమగా పెంచుతూ ఉంటుంది. అలాగే తనకి ఉన్న 3 ఎకరాల స్థలం శైలు పేరు మీద రాసేసి ఉంటుంది. అయితే ఇప్పుడు శైలు నాన్న కన్ను ఆ 3 ఎకరాల స్థలం మీద పడి ఉండడంతో అక్కడికి వచ్చి "నేను శైలుని మాతో పాటు తీసుకెళ్ళాలి అంటే ఆ స్థలం నా పేరు మీద రాసి ఇవ్వాలి" అంటాడు. దానికి శైలు అమ్మమ్మ "శైలు కోసం అంటూ ఉంది అది మాత్రమే, అందుకే అది ఎవ్వరికీ ఇవ్వటం కుదరదు" అనడంతో శైలు ఫాదర్ అండ్ పిన్ని కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దాంతో శైలు అండ్ అమ్మమ్మ చాలా బాధపడతారు. అయితే శైలుకి తన నాన్న అంటే చాలా ఇష్టం. అందుకే జరిగిందే తలుచుకుని గుడిలో ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన రవి జరిగింది తెలుసుకుని శైలుని ఓదారుస్తాడు. అప్పుడే అక్కడికి రవి ఫాదర్ కూడా వచ్చి రవిని బాగా కొడుతూ "నిన్ను బీడీలు తెమ్మని చెప్తే ఇక్కడ వచ్చి కూర్చున్నావా" అని బీడీలు తెమ్మని మళ్ళీ షాప్కి పంపుతాడు. అలా రవి వెళ్ళగానే తన ఫాదర్ శైలు మీద చేతులు వేసి ప్రేమగా మాట్లాడతాడు. అలా కొన్ని రోజులకే శైలు పెద్ద మనిషి అవుతుంది. ఈ విషయం తెలిసిన శైలు అమ్మమ్మ శైలు ఫాదర్కి ఫోన్ చేసి విషయం చెప్పి ఫంక్షన్ చేయడానికి రమ్మని రిక్వెస్ట్ చేయగా శైలు పిన్ని మాత్రం "మాకు స్థలం ఇవ్వరు, కానీ ఫంక్షన్స్ మాత్రం చేయాలా, మేము రాము" అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. దాంతో శైలు అమ్మమ్మ చాలా బాధపడి శైలుకి అన్నీ అర్థమయ్యేలా చెప్పి ఓదారుస్తుంది. ఇంకా అలా ఒకరోజు రాత్రి రవి అండ్ తన ఫాదర్ ఉండే ఇల్లు తగలబడిపోయి ఇంట్లో ఉండే రవి అండ్ తన ఫాదర్ కూడా చనిపోయారు అని అదంతా చూసిన శైలు తనకి ఎంతో ఇష్టమైన రవి చనిపోయాడని చాలా బాధపడుతుంది. సీన్ కట్ చేస్తే అలా 10 సంవత్సరాల తర్వాత 1996 సంవత్సరంలో ఒక మంగళవారం రోజు అర్ధరాత్రి సమయంలో అదే ఊరిలోని ఒక కుక్క వేగంగా పరిగెడుతూ వెళ్తూ ఉంటుంది. మరోపక్క ఊరి బయట ఒక మహిళ భయంకరమైన వేషధారణలో పరిగెడుతూ ఉన్నట్లు చూపిస్తారు. మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఊరి వారంతా ఒక ఇంటి గోడ వైపు చూస్తూ ఉండిపోతారు. అప్పుడే అక్కడికి అదే ఊరిలో ఉండే కాశీరాజు అండ్ పులి అనేవారు వస్తారు. కాశీ కూడా అదే గోడ వైపు చూస్తూ షాక్లో ఉండగా కళ్ళు కనిపించని పులి "ఏమైంది కాశీ గారు, అలా సైలెంట్ అయిపోయారు, అసలు ఆ గోడ మీద ఇంతకీ ఏం రాశారని" అడుగుతాడు. అప్పుడే అక్కడికి డేనియల్ అనే వ్యక్తి వచ్చి "కాశీ గారు, త్వరగా చెప్పండి, మాకు ఎవరికీ చదువు రాదు కదా, ఆ గోడ మీద ఏం రాసి ఉంది" అని అడగ్గా దానికి కాశీ "శ్యామల మగుడు ప్రతాపరాజుకి పక్కింటి డేనియల్ భార్య అంటే నీ భార్య మేరీకి ఉన్న అక్రమ సంబంధాన్ని మన ఊరి వాళ్ళంతా పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని రాసి ఉందిరా" అని చెప్పగానే అది విన్న డేనియల్ షాక్ అయ్యి కోపంతో తన భార్యని చంపేస్తా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో అదే ఊరి చివర్లో ఉన్న అరటి తోటలో ఉన్న పురాతన బావి దగ్గర 2 శవాలు పడి ఉన్నాయని ఊరి వాళ్ళకి తెలియడంతో ఊరి వాళ్ళంతా వెంటనే అక్కడికి చేరుకొని చూడగా అక్కడ ప్రతాపరాజ్యం అండ్ మేరీ నోటి నుంచి నొరగ కక్కుని చనిపోయి ఉండడంతో అక్రమ సంబంధం గురించి తెలిసింది అని అవమానం భరించలేక ఇద్దరు పురుగుల మందు తాగి చనిపోయారు అని ఊరి వాళ్ళంతా అనుకుని చాలా బాధపడతారు. అలాగే అసలు ఆ అక్రమ సంబంధం గురించి గోడపై రాసింది ఎవరో అర్థం కాదు. అలా కాసేపటికి ఆ ఊరికి కొత్తగా ట్రాన్స్ఫర్ అయి వచ్చిన ఎస్ఐ మాయాకి విషయం తెలిసి వెంటనే అక్కడికి చేరుకొని క్రైమ్ స్పాట్ అంతా పరిశీలిస్తుంది. ఇంకా అదే ఊర్లో ఉండే ఫోటోగ్రాఫర్ అయిన వాసు క్రైమ్ స్పాట్లో ఫొటోస్ తీస్తూ ఉంటాడు. తర్వాత మాయా డేనియల్ని "నువ్వు నేను రాత్రి ఎక్కడ ఉన్నావు, ఏం చేసావని" డీటెయిల్స్ అడిగి కనుక్కున్న తర్వాత అక్కడి ఊరి ప్రజలతో అసలు నిజం తెలియాలి అంటే ఈ 2 డెడ్ బాడీస్కి పోస్ట్ మార్టం చేయాలని చెప్తుంది. దానికి ఆ ఊరి వాళ్ళు ఒప్పుకోరు. అప్పుడే కాశీరాజు "పోస్ట్ మార్టం చెయ్యాలి అంటే మా ఊరి జమీందారైన ప్రకాష్ బాబు గారి అనుమతి తీసుకోవాలని" చెప్తాడు. అప్పుడే కానిస్టేబుల్ మాయాతో "మేడం, ఈ ఊరి ప్రజలకి ఆయన మాటే శాసనం" అని చెప్తాడు. ఇక్కడే మనకి ఆ ఊరి జమీందారైన ప్రకాష్ని
చూపిస్తారు. అయితే ప్రకాష్ పేరుకే జమీందారు కానీ తన నాన్న ఈ బంగ్లా తప్ప ఎలాంటి ఆస్తి మిగిలించకుండా చనిపోయాడని ప్రతిరోజు కోపంతో తన నాన్న ఫోటోకి చెప్పుతో కొడుతూ ఉంటాడు. ఇంకా ప్రకాష్ భార్య ఆర్తి తన భర్త మాటకి ఎదురు చెప్పకుండా చాలా పద్ధతిగా ఇంట్లోనే ఉంటూ ఊర్లో వారికి అవసరమైనప్పుడు సహాయం చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో అలా ప్రకాష్ ఫుల్గా తాగి క్రైమ్ స్పాట్కి చేరుకుంటాడు. మాయా ప్రకాష్ని చూసి ఆ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేయించేందుకు తీసుకెళ్తామని పర్మిషన్ అడగ్గా దానికి ప్రకాష్ వద్దు అని చెప్పి ఈ ఊర్లో ఇప్పటిదాకా ఇలా జరగలేదు, వారి అక్రమ సంబంధం గురించి అందరికీ తెలిసిందే, అందుకే వారు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు, ఇందులో అనుమానం ఏంటి, అలాగే స్టేట్మెంట్ కూడా రాసుకో అని చెప్తాడు. తర్వాత డేనియల్ తన భార్య డెడ్ బాడీని వారి పద్ధతి ప్రకారం అంత్యక్రియలు చేస్తాడు. మరోపక్క ప్రతాపరాజు డెడ్ బాడీని వారి పద్ధతి ప్రకారం తగలబెట్టి వెళ్ళిపోతారు. అయితే ఆ తగలబడుతున్న శవం దగ్గరే ఫేస్కి ఒక విచిత్రమైన మాస్క్ పెట్టుకున్న వ్యక్తి తగలబడిపోతున్న ఆ చితినే చూస్తూ ఉన్నట్లు చూపిస్తారు. ఇంకా నిజానికి కాశియా ఊర్లో ఉండే మహిళలతో ఫ్లర్టింగ్ చేస్తూ అందరి విషయాలు తన పక్కనే ఎప్పుడూ ఉండే పులితో చెప్తూ ఉంటాడు. అప్పుడే అటుగా అదే ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేసే విశ్వనాథ్ వెళ్ళడం చూసి కాశీ, రే పులి, ఈ విశ్వనాథ్ తన కూతురు చనిపోయిందని బాధపడుతున్నట్లు కనబడతాడు, కానీ ఒకప్పుడు వీడు కూడా మంచి రొమాంటిక్ ఫెలో అంటాడు. అలా విశ్వనాథ్ తన క్లినిక్కి వెళ్ళగా అప్పుడే తన దగ్గరికి ఒక కపుల్ తమ కూతురిని తీసుకుని వచ్చి 2 రోజుల నుంచి పాప ఆరోగ్యం అస్సలు బాగోలేదు అని చెప్పగా ఆ పాపని చెక్ చేసిన విశ్వనాథ్ ఆ పాపకి కలరా అని, అందుకే ఈ ఊర్లో తనకి కావాల్సిన ట్రీట్మెంట్ దొరకదు, అందుకే సిటీకి తీసుకెళ్ళమంటాడు. అలాగే వారి దగ్గర ట్రీట్మెంట్కి అంత డబ్బు లేదని అర్థం చేసుకొని వారికి కొంత డబ్బు కూడా ఇచ్చి పంపుతాడు. సీన్ కట్ చేస్తే అదే ఊర్లో ఉండే నాని అదే ఊర్లో ఉండే గుర్జా అనే వ్యక్తి యొక్క చెల్లెలు ప్రేమించుకుంటూ ఉంటారు. ఇద్దరు ఒకరంటే మరొకరికి చాలా ఇష్టం ఉంటుంది. నాని ఫోటోగ్రాఫర్ అయిన వాసుకి బెస్ట్ ఫ్రెండ్. అదే రోజు సాయంత్రం ఊర్లో జరిగే ఒక ఫంక్షన్కి వాసు ఫొటోస్ తీయడానికి రాగా అదే ఫంక్షన్కి వచ్చిన గురిజా గోడల మీద అలా రాసింది ఎవర్రా అని తన ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే గురిజా వారితో నాకెందుకో అలా గోడల మీద రాసింది వాసుగాడే అని అనుమానంగా ఉంది అంటాడు. అది కాస్త వాసుకి తెలిసి అలా ఇద్దరి మధ్య ఒక పెద్ద గొడవ జరుగుతుంది. నిజానికి చనిపోయిన ప్రతాపరాజు గురిజాకి బెస్ట్ ఫ్రెండ్. అలా గొడవ జరుగుతూ ఉండగా అప్పుడే అదే ఫంక్షన్కి జమీందారు భార్య రావడంతో అందరూ అక్కడ గొడవ అనేది జరగనట్టు సైలెంట్ అయిపోతారు. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఆ ఊరి గుడి పూజారి జమీందారు ప్రకాష్ ఇంటికి వెళ్ళి మాలచ్చమ్మ జాతర జరిపించేందుకు తనకి ఇష్టమైనంత చందా ఇవ్వమని అడగ్గా దానికి ప్రకాష్ నాకు అసలు దేవుడు అంటేనే నమ్మకం లేదు అని చందా ఇవ్వకపోగా పూజారిని తిడతాడు. అయితే అదంతా చూసిన ప్రకాష్ భార్య ఆర్తి మాత్రం పూజారిని ఇంట్లోకి పిలిచి జాతరకయ్యే డబ్బు ఇస్తుంది. పూజారి ఆర్తితో అమ్మ మాలచ్చమ్మ జాతర సోమవారం రాత్రి మొదలయ్యి మంగళవారం రాత్రితో ముగుస్తుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా ఊర్లో సోమవారం రాత్రి మాలచ్చమ్మ జాతర స్టార్ట్ అవుతుంది. ఊర్లోని ప్రజలందరూ పాటలు పాడుతూ డ్యాన్సులు చేస్తూ అమ్మవారికి పూజలు చేస్తూ ఉండగా మరో పక్క ఊరి బయట సేమ్ మాస్క్ వ్యక్తి కూడా చేతిలో త్రిశూలం పట్టుకుని డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. అలా ఊరి జాతర పూర్తవగానే అర్ధరాత్రి మళ్ళీ అదే మహిళ చేతిలో నెత్తి మీద నిప్పులు వెలుగుతున్న కుండలు పట్టుకొని పరిగెడుతూ ఉన్నట్లు చూపిస్తారు. ఇంకా మరుసటి రోజు ఉదయం అవ్వగానే ఒక పాల వ్యాపారి పాలు పోయడానికి వెళ్తూ ఒక ఇంటి గోడ వైపు చూసి షాక్ అయ్యి గట్టిగా అరుస్తాడు. దాంతో ఊర్లో వారందరూ వెంటనే అక్కడికి చేరుకొని ఆ గోడ మీద రాసింది చూస్తూ అలా షాక్లో ఉండిపోతారు. అయితే ఆ గోడ మీద మళ్ళీ మిల్లు కృష్ణకి నాగమణికి మధ్య ఉన్న అక్రమ సంబంధాన్ని ఊరంతా పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని రాసి ఉంటుంది. విషయం అర్థమైన ఊరి వాళ్ళు వాళ్ళిద్దరిని ఎలాగైనా కాపాడాలని ఊరి మొత్తం వెతకగా అప్పటికే ఊరి చివర ఉన్న చెట్టుకి ఆ ఇద్దరు ఉరి వేసుకోవడం వల్ల శవాలు చెట్టుకి వేలాడుతూ ఉంటాయి. అలా విషయం కాస్త ఎస్ఐ మాయాకి తెలిసి క్రైమ్ స్పాట్కి చేరుకుంటుంది. చనిపోయిన వ్యక్తిని చూసి మాయా అక్కడే ఉన్న గురిజా దగ్గరికి వెళ్ళి ఇప్పటిదాకా చనిపోయిన ఇద్దరు కూడా నీ ఫ్రెండ్సే కదా, నాకెందుకో ఇంకా నెక్స్ట్ నువ్వే అనిపిస్తుంది, జాగ్రత్తగా ఉండు అని చెప్తుంది. ఇంకా అక్కడే ఉన్న వాసును చూసి నీకు గురిజాకి మధ్య గొడవ జరిగింది కదా అనగా దానికి వాసు లేదు మేడం అది ఒక చిన్న గొడవ అంటాడు. అప్పుడే అక్కడికి జమీందార్ ప్రకాష్ రాగా మాయా వారితో ఇప్పటికైనా నా మాట వినండి, ఇప్పటిదాకా చనిపోయిన నలుగురు కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోలేదు, వారిని ఎవరో కావాలనే చంపేశారు, అందుకే ఇప్పటికైనా ఈ డెడ్ బాడీస్కి పోస్ట్ మార్టం కోసం అనుమతి ఇవ్వండి, లేదంటే ఈ ఊర్లో ఇంకా ఇలాగే చాలామంది చనిపోవాల్సి వస్తుంది అని చెప్పడంతో అది విన్న ప్రకాష్ ఎస్ఐ మాయాకి పోస్ట్ మార్టం కోసం పర్మిషన్ ఇస్తాడు. దాంతో మాయా ఈ 2 డెడ్ బాడీస్ని పోస్ట్ మార్టం కోసం పంపి తర్వాత మొదట చనిపోయిన డేనియల్ భార్య మేరీ డెడ్ బాడీ కోసం పూడ్చిన చోట తవ్వి చూడగా ఇక్కడే ట్విస్ట్, ఆ సమాధిలో మేరీ డెడ్ బాడీ ఉండదు. అది చూసిన మాయా కానిస్టేబుల్తో ఈ హత్యలన్నీ చేస్తుంది కూడా ఈ ఊర్లో ఒకడే అయి ఉండాలి, అందుకే ఎలాంటి క్లూస్ దొరకకుండా ఆ డెడ్ బాడీని మాయం చేశాడు, కానీ వాడిని నేను ఎలాగైనా కనిపెడతా అని చెప్తుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం ఊర్లోని అందరూ ఒక చోట చేరి మనం ఇలాగే సైలెంట్గా ఉంటే ఈ ఊర్లో ఇంకా ఎంతమంది చనిపోతారో, అసలు ప్రతి మంగళవారం ఊరి గోడలపై అలా రాస్తుంది ఎవరో మనం పట్టుకోవాలి, అందుకే రేపు మంగళవారం రాత్రి ఊర్లోని మగాళ్ళు అందరం కలిసి ఊరు మొత్తం తిరుగుతూ వాడెవడో కనిపెట్టాలని ఫిక్స్ అయ్యి అదే
అదే విషయం పులి ద్వారా దండోరా వేయించి ఊరు మొత్తం చెప్పిస్తాడు. అలాగే ఈరోజు రాత్రి ఆడవాళ్ళు ఎవరు బయటికి రావద్దని, ముఖ్యంగా ఎవరైతే అక్రమ సంబంధం పెట్టుకున్నారో వారు ఎవరి ఇంట్లో వారే ఉండండి అని చెప్పిస్తాడు. అలా మంగళవారం రోజు రాత్రి ఊరి వాళ్ళందరూ ఆ గోడల మీద రాసే వ్యక్తి కోసం వీధి వీధి వెతుకుతూ ఉంటారు. ఇదిలా ఉంటే ఊరి బయట సేమ్ అదే మహిళ చేతిలో తలపై నిప్పుల కుండలు పెట్టుకుని పరిగెడుతూ ఉంటుంది. మరో పక్క ఊరి వాళ్ళకి ఒక ఇంటి దగ్గర ఫేస్కి మసి పూసుకుని గుడ్డ చుట్టుకున్న వ్యక్తి గోడపై ఏదో రాయాలని చూడగా తనని చూసిన ఊరి వాళ్ళందరూ తనని పట్టుకోవాలని చూస్తారు. అయితే ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోవడంతో ఊరి వాళ్ళంతా తన వెంట పడతారు. ఇదిలా ఉంటే అదే టైంకే మరొక ఊరికి వెళ్ళిన ఆర్ఎంపీ విశ్వనాథ్ ఊరిలో బస్సు దిగి నడుచుకుంటూ వస్తూ ఉండగా అప్పుడే విశ్వనాథ్కి అదే పాడుబడ్డ బావి దగ్గర ఎవరో ఏడుస్తున్న శబ్దాలు రావడంతో విశ్వనాథ్ అటువైపుగా వెళ్తాడు. మరో పక్క ఊరి వాళ్ళంతా చాలా దూరం పరిగెత్తి చివరికి ఆ వ్యక్తిని పట్టుకుని తన ఫేస్కి ఉన్న గుడ్డ తీసి చూసి షాక్ అవుతారు. ఎందుకంటే నిజానికి ఆ వ్యక్తి ఎవరో కాదు, వాసు ఫ్రెండ్ అయిన నాని. మరో పక్క విశ్వనాథ్ నెమ్మదిగా ఆ బావి దగ్గరికి వెళ్ళగా బావి దగ్గర ఎవరో అమ్మాయి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. విశ్వనాథ్ తన దగ్గరికి వెళ్ళి తనని పిలుస్తూ తన ఫేస్ చూడబోగా ఆ అమ్మాయి భయంకరమైన ఫేస్తో విశ్వనాథ్ని చూసి బావిలోకి దూకేస్తుంది. తన ఫేస్ చూసిన విశ్వనాథ్ బాధతో శైలు అని పిలుస్తాడు. అంటే తను మనకి మూవీ స్టార్టింగ్లో చూపించిన శైలునే. అసలు శైలు జీవితంలో ఏం జరిగిందో తెలియడానికి ఇక్కడే మూవీ స్టోరీ 18 నెలల వెనక్కి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. సీన్ కట్ చేస్తే ఇక్కడే మనకి మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన పాయల్ రాజ్పుత్ శైలుని చూపిస్తారు. ఇంకా శైలు చిన్నప్పటి నుంచి తన అమ్మమ్మ దగ్గరే ఉండి పెరిగి పెద్దదై ఉంటుంది. ఇప్పుడు శైలు ఒక కాలేజీలో చదువుకుంటూ ఉంటుంది. శైలు చాలా అందంగా ఉంటుంది. అందుకే శైలుని ఆ ఊర్లో ఉన్న మగాళ్ళందరూ ఆశగా శైలు వైపు చూస్తూ ఉంటారు. కానీ శైలు మాత్రం ఎవరిని పట్టించుకోదు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే శైలు తన కాలేజీలో ప్రొఫెసర్ అయిన మదన్ అనే ఇంగ్లీష్ టీచర్ని ఇష్టపడుతూ ఉంటుంది. మదన్ శైలుతో మాట్లాడితే చాలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అయితే అలా కొన్ని రోజులకి శైలు తనని ఇష్టపడుతుంది అని అర్థమైన ప్రొఫెసర్ మదన్ కూడా శైలుని ఇష్టపడడం స్టార్ట్ చేస్తాడు. ఒకరోజు రాత్రి శైలు మదన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నట్టుండి చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ తన ఎడమ చెయ్యి తన కంట్రోల్లో లేకుండా పోతుంది. అప్పుడే తనకి కలర్ఫుల్ బటర్ఫ్లైస్ కనిపించి సురోకొలిపోయి అలా కాసేపటికి కళ్ళు తెరిచి చూడగా షాక్లో ఉండిపోతుంది. ఇలా ఉండగా ఒకరోజు శైలు ప్రొఫెసర్ మదన్ ఇంటికి స్వీట్స్ తయారు చేసుకుని వెళ్తుంది. ఎందుకంటే ఆ రోజు మదన్ బర్త్డే కాబట్టి. అయితే అలా శైలు స్వీట్ బాక్స్ ఇచ్చి విష్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూడగా అప్పుడే బయట ఫుల్గా వర్షం స్టార్ట్ అవడంతో మదన్ శైలుని వర్షం తగ్గేదాకా అక్కడే కూర్చోమని చెప్తాడు. అలా మదన్ శైలుని చూస్తూ తన అందానికి ఫిదా అయ్యి తనని కిస్ చేయాలని చూడగా శైలు అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తుంది. అయితే శైలు కూడా మదన్ని ఇష్టపడుతుంది కాబట్టి మళ్ళీ వెనక్కి వస్తుంది. అలా ఇద్దరూ కలిసి హగ్ చేసుకుని ఇంటిమేట్ అవుతారు. అలా రోజు నుండి ఇద్దరు ప్రతిరోజు కలుస్తూ మరింత క్లోజ్ అవుతూ హ్యాపీగా ఉంటారు. అలా కొన్ని రోజులు అంతా సాఫీగా గడిచిపోతాయి. అయితే అలా ఒకరోజు శైలుకి కాలేజీలో మదన్ కనిపించాడు. తన ఇంటికి లాక్ వేసి ఉంటుంది. దాంతో ఫుల్గా టెన్షన్ పడుతుంది. అప్పుడే శైలుకి ప్రొఫెసర్ మదన్ ఆ కాలేజీ నుండి వెళ్ళిపోయాడు అని తన ప్లేస్లో మరొక ప్రొఫెసర్ వచ్చాడు అని తెలుస్తుంది. అయితే శైలు మదన్ కొన్ని రోజులు తన ఊరికి లీవ్ మీద వెళ్ళి ఉంటాలే అనుకుంటుంది. అలా చాలా రోజులు గడిచిపోతాయి. శైలు మదన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఒకరోజు కాలేజీకి వెళ్ళిన శైలుకి మైండ్ బ్లాక్ అయ్యే విషయం ఒకటి తెలుస్తుంది. అదేంటంటే మదన్ మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుని కాలేజీకి వచ్చాడు అని. వారిని చూసిన శైలుకి అర్థమవుతుంది మదన్ తనని కేవలం ఫిజికల్గా వాడుకోవడం కోసమే తనతో ప్రేమగా ఉన్నాడు అని. శైలు మదన్ దగ్గరికి వెళ్ళి అదే విషయం అడగ్గా దానికి మదన్ కూడా అవును, నేను నీ అందాన్ని చూసి యూజ్ చేసుకొని వదిలేశా. నువ్వు ఒకసారి చదివి వదిలేసే పుస్తకం లాంటి దానివి. నిన్ను మళ్ళీ మళ్ళీ చదవాలని నాకు అస్సలు లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు. అది విన్న శైలు గుండెలు పగిలేలా ఏడుస్తుంది. అలా అదే బాధతో ఇంటికి వచ్చిన శైలుకి మరొక షాకింగ్ విషయం తెలుస్తుంది. అదేంటంటే అప్పటికే శైలుకి తోడుగా ఉన్న తన అమ్మమ్మ కూడా చనిపోయింది అని. సీన్ కట్ చేస్తే శైలు నాన్న అండ్ పిన్ని అక్కడికి రాగా అక్కడి ఊరి పెద్దలు శైలు ఫాదర్తో ఇంకా ఈ లోకంలో శైలు కంటూ ఉంది మీరే కదా, అందుకే తనని మీతో పాటు తీసుకెళ్ళండి అని చెప్పగా దానికి శైలు ఫాదర్ అండ్ పిన్ని ఆ 3 ఎకరాల స్థలం పేపర్స్ నాకు ఇస్తేనే శైలుని నాతో పాటు తీసుకెళ్తామని చెప్తారు. అది విన్న శైలుకి తన ఫాదర్కి తనకంటే ఆస్తి మీదే ప్రేమ ఎక్కువగా ఉందని అర్థమయ్యి ఆ స్థలం పేపర్స్ తన ఫాదర్ మొహం మీద కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది. దాంతో వాళ్ళు అక్కడి నుంచి పేపర్స్ తీసుకుని వెళ్ళిపోతారు. ఆ రోజు నుండి శైలుకి ఎవరూ లేకపోవడంతో ఇంట్లో ఒంటరిగా ఉంటూ బాధపడుతూ తనని మోసం చేసిన మదన్నే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఒకరోజు శైలు ఊరి చివర ఉన్న పొలం దగ్గర ఒంటరిగా కూర్చొని ఉండగా అప్పుడే శైలు దగ్గరికి ఎప్పటి నుంచో శైలు మీద ఇష్టం ఉన్న అదే ఊరి వాడైన కృష్ణ వస్తాడు. అయితే శైలుకి కృష్ణ కూడా మదన్ లాగే కనిపిస్తాడు. దాంతో కృష్ణ తనని హక్ చేసుకున్నా ఏమీ అనదు. తను మదనే అనుకుని తనతో ఇంటిమేట్ అవుతుంది. అప్పుడే మళ్ళీ తన ఎడమ చేయి తన కంట్రోల్ కోల్పోతుంది. స్లో కోల్పోయి తనకి కలర్ఫుల్ బటర్ఫ్లైస్ కనిపిస్తాయి. అలా శైలు కళ్ళు తెరిచి చూడగా శైలు మరొకరితో పడుకుని ఉంటుంది.
ఇంకా శైలు తను బ్రతకడానికి డబ్బు కోసం కాలేజీ మానేసి ఒక ఫ్యాక్టరీలో పనికి చేరుతుంది. ఆ ఫ్యాక్టరీ ఓనర్ కూడా శైలుని చాలాసార్లు అనుభవిస్తాడు. ఒకరోజు శైలు బస్సులో వెళ్తూ ఉండగా ఒక వ్యక్తి కావాలనే శైలు పక్కనే కూర్చొని తనను టచ్ చేస్తూ ఉంటాడు. దాంతో శైలు ఎడమ చెయ్యి తన కంట్రోల్ కోల్పోతూ ఉండగా శైలు తన ఎడమ చేతికి రబ్బర్ బ్యాండ్ వేసుకుని గాయపరుచుకుంటుంది కంట్రోల్ కోల్పోకుండా. కానీ శైలు తన కంట్రోల్ కోల్పోయిన ప్రతిసారి చాలా మందితో ఇంటిమేట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో ఒకరోజు శైలు ఫ్యాక్టరీకి వెళ్ళగా ఫ్యాక్టరీ ఓనర్ తన ఫ్రెండ్స్ ని అక్కడికి తీసుకుని వచ్చి శైలుని వారితో కూడా ఎంజాయ్ చేసి వారిని సంతోషపెట్టు అంటాడు. కానీ శైలు దానికి ఒప్పుకోకపోవడంతో ఓనర్ శైలుని తిడుతూ బాగా కొట్టి తను ఫ్యాక్టరీలో డబ్బు దొంగతనం చేయబోయింది అని అక్కడి వారందరికీ అబద్ధం చెప్పి పనిలో నుండి తీసేస్తాడు. దాంతో శైలు అదే బాధతో చనిపోవాలని ట్రై చేస్తుంది. కానీ అంత ధైర్యం లేక తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. అదే రోజు రాత్రి కృష్ణ శైలు ఇంటికి రాగా శైలు తన బట్టలు తీసేసి కృష్ణకి ఒక బెల్ట్ ఇచ్చి నన్ను కొట్టు అని చెప్తుంది. దాంతో కృష్ణ తనని బెల్ట్తో కొడుతూ ఉంటాడు. అలా కాసేపటికే శైలు కింద పడిపోయి ఏడుస్తుంది. కృష్ణ తను టచ్ చేయాలని చూడగా శైలు గట్టిగా అరుస్తూ తనని బయటికి వెళ్ళిపోమంటుంది. అసలు శైలు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తుందో అర్థం కాదు. అలా రోజు నుండి శైలు తను ఎక్కడికి వెళ్తుందో ఏం చేస్తుందో ఏమీ అర్థం కాదు. తన ఎడమ చేయి కంట్రోల్ కోల్పోయి షివరింగ్ అవ్వగానే శైలు కళ్ళు తెరిచి చూసేసరికి ఒకరి పక్కలో ఉంటుంది. దాంతో ఊరి వాళ్ళందరూ శైలుని ఆ పరిస్థితుల్లో చూసి ఇది ఊర్లో అందరి మొగాలను చెడగొడుతుంది, ఇది ఇంకా ఊర్లో ఉంటే అందరి సంసారాలు నాశనం అవుతాయని ఊరి వాళ్ళందరూ కలిసి జమీందార్ ప్రకాష్ దగ్గరికి వెళ్ళి శైలు గురించి అంతా చెప్తారు. అదంతా విన్న ప్రకాష్ శైలుని తన దగ్గరికి తీసుకురమ్మని చెప్తాడు. ఇదిలా ఉంటే మరో పక్క శైలు కొత్త చీర కట్టుకుని ఎక్కడికో వెళ్ళాలని రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఆ ఊరి వాళ్ళు వచ్చి శైలుని బలవంతంగా జమీందార్ ఇంటి దగ్గరికి తీసుకొస్తారు. జమీందార్ శైలుని ఆ ఊరి వాళ్ళు చెప్పిందంతా నిజమేనా, నువ్వు అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడగ్గా దానికి శైలు ఎలాంటి సమాధానం చెప్పలేకపోవడంతో జమీందార్ తనని ఊరి నుంచి వెలివేయండి అని ఆజ్ఞాపిస్తాడు. అయితే ఆ ఊరి వాళ్ళు శైలుని రాళ్లతో కొట్టుకుంటూ ఊరి నుంచి బయటికి పంపుతారు. శైలుకి ఒంటి నిండా గాయాలవుతాయి. అలా ఏడుస్తూ శైలు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం ఆ ఊరి బావిలో శైలు శవం ఉంది అని ఊరి వాళ్ళంతా అక్కడికి చేరుకుని శైలు శవాన్ని చూసి తన గురించి నిజం తెలిసిపోయింది అని తనే ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని అందరూ అనుకుంటారు. ఇంకా మూవీ స్టోరీ ప్రజెంట్లో నానిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లగా నాని మాయాతో మేడం నాకేం తెలీదు, నేను ఎవరిని చంపలేదు, నేను గురిజా చెల్లెలు ప్రేమించుకుంటున్నాం, కానీ తన అన్నకి నేనంటే ఇష్టం లేదు, అందుకే గోడ మీద నా పేరు గురిజా చెల్లెల పేరు రాస్తే మా ఇద్దరికి పెళ్లి చేస్తారు అని అందుకే గోడ మీద మా ఇద్దరి పేర్లు రాయడానికే వెళ్ళాను అని నిజం చెప్తాడు. అప్పుడే వచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసిన మాయాకి ఆ హత్యలు నాని చేయలేదు అని అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్లో అలా మంగళవారం రోజు రాత్రి గురిజా తన ఊరి వాళ్ళతో ఆ హత్యలు నానిగాడు చేయలేదని నాకు ముందే తెలుసు, ఈ రోజు ఎలాగైనా సరే గోడల మీద రాసేవాడిని పట్టుకోవాలి అని మళ్ళీ ఊరి మొత్తం తిరుగుతూ ఉంటారు. అప్పుడే ఒక వ్యక్తికి అమ్మవారి రూపంలో చేతిలో నెత్తిపై వెలుగుతున్న కుండలు పెట్టుకొని పరిగెడుతున్న ఆ మహిళని చూసి అమ్మవారు అని భయపడి పారిపోతాడు. ఇక్కడే రివిలే ట్విస్ట్ ఏంటి అంటే నిజానికి ఆ మహిళ ఎవరో కాదు, ఆ ఊరి గుడిలోని మాలచ్చమ్మని పూజిస్తూ తమ వంశం వారు అందరూ కూడా తరతరాలుగా ఇలా ప్రతి మంగళవారం రోజు ఇలా అమ్మవారిలా రెడీ అయ్యి ఊరి మొత్తం తిరుగుతూ కోనేరులోకి వచ్చి ఎవ్వరికీ కనబడకుండా పూజ చేసి వెళ్తూ ఉంటారు. పూజారి ఆ పూజని చేయిస్తూ ఉంటాడు. ఇలా చేస్తే ఆ ఊరికి మంచి జరుగుతుందని వారి నమ్మకం. ఇంకా ఇదిలా ఉంటే మరో పక్క ఒక ఇంటి దగ్గర నుంచి ఎవరో గట్టిగా అరిచిన శబ్దం రావడంతో గురిజలతో పాటు ఊర్లో వారందరూ అక్కడికి వెళ్ళగా అక్కడ గోడపై ఎయిడ్స్ గురించి రాసి ఉంటుంది. అప్పుడే గురిజాకి గోడపై రాసేవాడు తమని డైవర్ట్ చేయడానికి ఇలా చేశాడని వెంటనే మళ్ళీ ఊర్లోకి పరిగెడతారు. మరో పక్క గోడలపై రాసే వ్యక్తి ఒక ఇంటి దగ్గరికి చేరుకుని ఆ గోడపై రాస్తూ ఉంటాడు. ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటి అంటే ఆ గోడపై రాసేది ఎవరో కాదు, ఆర్ఎంపీ డాక్టర్ అయిన విశ్వనాథే. అయితే అప్పుడే అక్కడికి మాయా వచ్చి విశ్వనాథ్తో వాహ్ ఏమన్నా యాక్టింగ్ చేశారా డాక్టర్ గారు, మీకు ఆ బావి దగ్గర దయ్యం కనిపించకపోయినా సరే కనిపించింది అని ఊర్లు వాళ్ళందరినీ నమ్మించావు, నీ బండారం మొత్తం పోస్ట్ మార్టం రిపోర్ట్స్ చూశాక బయటపడింది, వారిని చంపే ముందు వారికి స్రో కోల్పోయేలా ఇంజెక్షన్ చేశారు అని తెలిసింది, ఈ ఊరిలో ఉన్న ఏకైక డాక్టర్వి నువ్వే కదా అని డాక్టర్ని పట్టుకోవాలని చూడగా డాక్టర్ తన నుంచి తప్పించుకోవాలని ట్రై చేస్తాడు. అలా ఇద్దరి మధ్య పెనుగులాట జరుగుతుంది. సీన్ కట్ చేస్తే విశ్వనాథ్ మాయాని ఒక చైర్కి కట్టేస్తాడు. మాయా డాక్టర్ని చూసి అసలు నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావని అడగ్గా దానికి డాక్టర్ శైలు కోసం అంటాడు. అది విన్న మాయా అవునా, అయితే శైలు అందానికి నువ్వు కూడా ఫ్లాట్ అయ్యావా అనగా అది విన్న డాక్టర్ కోపంతో నీకు శైలు గురించి అసలు నిజం తెలియదు అని జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు.
ఒకరోజు రాత్రి విశ్వనాథ్ క్లినిక్కి వెళ్తూ ఉండగా అక్కడే రోడ్డు పక్కన స్పృహ లేకుండా పడిపోయిన శైలుని చూసి తన క్లినిక్కి తీసుకెళ్లి శైలుకి స్పృహ వచ్చేలా చేస్తాడు. అయితే శైలు మాత్రం నన్ను ఎందుకు కాపాడారు డాక్టర్, నాకు బ్రతకాలని లేదు, నన్ను చనిపోనివ్వండి అని ఏడుస్తుంది. డాక్టర్ శైలుని అసలు నువ్వెందుకు చనిపోవాలి అనుకుంటున్నావు, నీ ప్రాబ్లం ఏంటి అని అడగ్గా శైలు తన ప్రాబ్లం గురించి అంతా చెప్తుంది. అది విన్న డాక్టర్ శైలుని సిటీకి తీసుకెళ్లి ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్కి చూపించగా శైలుకి జరుగుతున్న దాని గురించి తెలుసుకున్న డాక్టర్ శైలుకి అన్ని టెస్టులు చేసి విశ్వనాథ్తో శైలు హైపర్ సెక్సువల్ డిజార్డర్తో బాధపడుతుంది, అంటే శైలుకి ఇంటిమేట్ అవ్వాలని లేకున్నా సరే తన బాడీ సెక్స్ కోరుకుంటుంది. ఒక నార్మల్ అమ్మాయికి ఎన్ని హార్మోన్స్ అయితే రిలీజ్ అవుతాయో శైలుకి మాత్రం నార్మల్ కంటే 10 రెట్లు అధికంగా హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దీనికి కారణం తన మెంటల్ డిప్రెషన్, ఒంటరితనం, బాధలు లేదా తన చిన్నతనంలో అనుభవించిన సంఘటనలు అయి ఉండవచ్చు. శైలు తన కోరికలు కంట్రోల్ చేసుకోవడానికి తనని తాను గాయపరుచుకుంటూ ఉండాలి. అందుకే తన బాడీ మీద చాలా గాయాలు ఉన్నాయి. శైలుకు ఉన్న ఈ ప్రాబ్లం మెడిసిన్స్ వల్ల క్యూర్ కాదు. శైలుకి ఇష్టమైన వారు తన పక్కనే ఉంటూ చూసుకోవడం వల్ల తన ప్రాబ్లం దూరం అవుతుంది అని చెప్తుంది. అదంతా విన్న విశ్వనాథ్ ఆ రోజు నుంచి శైలుని తన ఇంటికి తీసుకొచ్చి తన కూతురులా పెంచుతూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. శైలు నెమ్మదిగా నార్మల్ అవుతూ ఉండగా అప్పుడే శైలు జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చాడు అని మాయాకి చెప్తాడు. మరో పక్క ఒంటరిగా వెళ్తున్న వాసుపై ఆ మాస్క్ వ్యక్తి అటాక్ చేస్తాడు. అలా ఇద్దరి మధ్య బీభత్సమైన ఫైట్ జరుగుతుంది. వాసు ఆ మాస్క్ వ్యక్తి కడుపులో కత్తితో పొడుస్తాడు. అయినా కానీ చివరికి ఆ మాస్క్ వ్యక్తి చాలా కష్టపడి తన దగ్గర ఉన్న త్రిశూలంతో వాసుని పొడిచి చంపేస్తాడు. మరోపక్క విశ్వనాథ్ మాయాతో ఒక ఫేస్కి మాస్క్ వేసుకున్న వ్యక్తి శైలుని ప్రతిరోజు దూరం నుంచి ఫాలో అవ్వటం చూసి తనని ఒకరోజు శైలు ముందుకి తీసుకెళ్ళా. శైలు తనను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది అని చెప్తాడు. ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటి అంటే ఆ మాస్క్ వ్యక్తి ఎవరో కాదు, శైలు చిన్నతనంలో మంటల్లో కాలి చనిపోయాడు అనుకున్న తన బెస్ట్ ఫ్రెండ్ రవినే. శైలు రవిని హక్ చేసుకుని ఇంకెప్పుడు నాకు దూరంగా వెళ్ళకు అని చెప్తుంది. ఇక్కడే మనకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఒకరోజు శైలు రవి కోసం తన ఇంటికి రాగా రవి బయటికి వెళ్ళి ఉంటాడు. ఇంట్లో ఉన్న రవి ఫాదర్ కామంతో శైలుతో తప్పు చేయాలని ఫోర్స్ చేయబోగా అప్పుడే అక్కడికి రవి వస్తాడు. శైలు ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోగా విషయమర్థమైన రవి అదే రోజు రాత్రి తన నాన్నని చంపి ఇల్లు తగలబెట్టి ఇంటి వెనకాల నుంచి పారిపోయి ఉంటాడు. కానీ ఊరి వాళ్ళంతా తండ్రి కొడుకులు మంటల్లో కాలి చనిపోయారు అనుకుని ఉంటారు. అలా రవి జరిగింది చెప్పి ఆ రోజు నుండి దూరం నుంచే నిన్ను ప్రతి క్షణం ఫాలో అవుతూ ఉన్నా, మా నాన్న చేసిన తప్పు గుర్తొచ్చిన ప్రతిసారి నా మొహం నీకు ఎలా చూపించాలని భయపడి నీ ముందుకు రాలేకపోయాను, ఇంకా నీకు దూరంగా ఉండటం నా వల్ల కాదు, మనం పెళ్లి చేసుకుందామా అని అడగ్గా దానికి శైలు వద్దు రవి, నేను నీకు సరిపోను, నేను అపవిత్రమయ్యాను అనగా దానికి రవి నీ శరీరం అపవిత్రమై ఉండవచ్చు కానీ నీ మనసు కాదు కదా అంటాడు. అప్పుడే డాక్టర్ వారితో మీరిద్దరూ పెళ్లి చేసుకుని వేరే ఊరికి వెళ్ళి హ్యాపీగా బ్రతకండి, రేపే మీ పెళ్లి నేను చేస్తాను అని చెప్పి అలా పెళ్లి సామాన్ల కోసం రవి అండ్ డాక్టర్ వేరే ఊరికి వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ తిరిగి ఊరికి వస్తారు. అయితే అప్పటికే శైలు బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది అని తెలియడంతో డాక్టర్ అండ్ రవి బావి దగ్గరికి వెళ్ళి శైలు శవం చూసి చాలా బాధపడతారు. అదంతా విన్న మాయ షాక్ అయ్యి శైలుకి ఉన్న ప్రాబ్లం గురించి అప్పుడే ఊరి జనానికి చెప్పి ఉంటే శైలు ప్రాబ్లం గురించి అందరికీ తెలిసేది కదా అనగా దానికి డాక్టర్ లేడీస్కి పీరియడ్స్ వస్తేనే ఇంట్లో నుంచి బయటికి పంపని ఈ ఊరి వాళ్ళకి శైలు ప్రాబ్లం గురించి చెప్తే మాత్రం ఏమర్థమవుతుంది అంటాడు. దానికి మాయ శైలు ఆత్మహత్య చేసుకుని చనిపోతే మరి మీరెందుకని హత్యలు చేస్తున్నారని అడగ్గా దానికి డాక్టర్ అదిరిపోయే ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తాడు. శైలు ఆత్మహత్య చేసుకుని చనిపోలేదు, 6 మంది కలిసి శైలుని చంపేశారు, అందులో 4గురిని ఆల్రెడీ మేము చంపేశాం, ఇంకా రవి ఇప్పటికే 5వ వాడైన వాసుని చంపేసి ఉంటాడు, ఇంకా చివరిగా 6వ వ్యక్తిని నేను కాసేపట్లో చంపబోతున్నానని చెప్తాడు. అది విన్న మాయ ఆ 6వ వ్యక్తి ఎవరు అని అడుగు. మరోపక్క జమీందార్ ప్రకాష్ ఇంటికి రాగా ప్రకాష్ని తన భార్య ఆ గోడలపై రాసే వ్యక్తి ఎవరో కనిపెట్టారా అని అడుగుతుంది. అది విన్న ప్రకాష్ కోపంతో ఆర్తి గొంతు పట్టుకొని చేసిందంతా చేసి ఏమీ తెలియదానిలా నటిస్తున్నావా, అసలు ఏం జరిగిందో నిజం చెప్పు అంటాడు. అది విన్న ఆర్తి షాక్ అయ్యి జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. ఇక్కడే రివీల్ అయ్యే అది పోయే ట్విస్ట్ ఏంటి అంటే ఆ 6వ వ్యక్తి ఎవరో కాదు, ప్రకాష్ భార్య ఆర్తినే. ఒకరోజు రాత్రి శైలు తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా శైలుని చూస్తున్న కొంతమంది తనని అనుభవించాలని తన వెంట పడతారు. దాంతో శైలు వారి నుంచి తప్పించుకొని పారిపోతూ ఒక పాడుబడ్డ బంగ్లా దగ్గరికి వెళ్ళగా అక్కడే శైలు ఒక దృశ్యం చూస్తుంది. అదేంటంటే అక్కడే ప్రకాష్ భార్య ఆర్తి అండ్ వాసు ఇంటిమేట్ అవుతూ ఉంటారు. నిజానికి ఆర్తి వాసుతో అఫేర్లో ఉంటుంది. అదంతా చూసిన శైలు అక్కడి నుంచి పారిపోతుంది. అయితే ఆ శబ్దం విన్న ఆర్తి తమని శైలు చూసేసిందని అర్థమయ్యి ఈ విషయం ఊర్లో తెలిసి తమ పర్వంతా పోతుందని, ముందు తన భర్తకి తెలిస్తే తనని చంపేస్తాడని భయపడి అందుకే శైలుని ఎలాగైనా చంపాలని ఫిక్స్ అయ్యి అలా ఆర్తి తన కింద పనిచేసే ప్రతాపరాజు, మేరీ, నాగమణి అండ్ మిల్లికృష్ణకి చెప్పి అలా ప్లాన్ ప్రకారం శైలుని ఊరు నుంచి వెలివేయించి తర్వాత ఆ 6 మంది కలిసి శైలుని దారుణంగా చంపి తన శవం బావిలో పడేసి ఉంటారు. అలా అసలు నిజం తెలిసిన జమీందార్ తన భార్యను బయట నుంచి లాక్కొని
లాక్కొచ్చి తనపై కిరోసిన్ పోసి తగలబెట్టేస్తాడు. అప్పుడే అక్కడికి తనను చంపాలి అని వచ్చిన డాక్టర్ అది చూసి ఎమోషనల్ అవుతాడు. మరోపక్క వాసు రవి కడుపులో కత్తితో పొడిచి ఉండటం వల్ల రవి కూడా ఆ బాధ భరించలేక అదే బావి దగ్గరికి వచ్చి చేలుతో తన స్వీట్ మెమరీస్ అన్ని గుర్తు చేసుకుని బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే ఊరి వాళ్ళంతా జమీందార్ ఇంటి దగ్గరికి చేరుకొని దేవతలాంటి జమీందార్ గారి భార్య చనిపోయిందని చాలా ఎమోషనల్ అవుతారు. అప్పుడే అక్కడికి మాయా వచ్చి మీ భార్య ఎలా చనిపోయిందని అడగ్గా దానికి జమీందార్ ఊరిలో చావులు ఆగిపోవాలని ఊరి మంచి కోసం ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని చెప్తారు. అది విన్న ఊరి ప్రజలు మరింత ఎమోషనల్ అవుతారు. అదే రోజే డాక్టర్ విశ్వనాథ్ జమీందార్కి ట్రీట్మెంట్ చేయడానికి తన ఇంటికి వెళ్ళగా జమీందార్ విశ్వనాథ్తో అవును అసలు శైలుది ఆత్మహత్య కాదు అని నీకెలా తెలుసు, ఆ రోజు అసలు నువ్వు ఊరిలోనే లేవుగా అని అడగ్గా ఇక్కడే ట్విస్ట్ ఏంటి అంటే నిజానికి పులి అనే వ్యక్తికి కళ్ళు కనిపిస్తాయి. ఆ రోజు ఆ 6 మంది శైలుని చంపడం పులి కూడా చూసి ఉంటాడు. నెక్స్ట్ డే అదే విషయం విశ్వనాథన్ రవికి చెప్పి ఉంటాడు. ఇంకా పులి గుడ్డివాడిలా ఎందుకు యాక్ట్ చేస్తూ ఉంటాడు అంటే అలా చేస్తే తప్ప తన మీద జాలిపడి ఎవరు ఫుడ్ పెట్టరు అని. ఇంకా శైలుకి న్యాయం జరగడంతో మాయా కూడా ఆ కేసుని క్లోజ్ చేస్తుంది. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.